హాయ్, నా పేరు అభిషేక్. ఇప్పుడు మీరు చూస్తున్న అతను నా ఫ్రెండ్. వాడిప్పుడు వెయిట్ చేస్తుంది వాడు ప్రేమించిన అమ్మాయి కోసం. వాడు మాత్రమే కాదు, వాడితో పాటు నేను, నా ఇంకో ఫ్రెండ్, మేమిద్దరం వెయిట్ చేస్తున్నాం. ఆ అమ్మాయి ఎప్పుడు వస్తుంది, ఆ అమ్మాయికి వీడు ఎప్పుడు ప్రపోజ్ చేస్తాడు, ఎప్పుడు వాడి లవ్ సక్సెస్ అవుతుంది అని నేను నా ఫ్రెండ్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. మేము మాత్రమే కాదు, అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్న నా ఫ్రెండ్ కూడా. రే, ఏంటి వాడేదో సీరియస్గా రాస్తున్నాడు? ఏదైనా సినిమా స్టోరీయా ఏంటి? మా మొక్కలకి సినిమా స్టోరీలు కొన్నా. రేపు వ్యాలంటైన్స్ డే కదా, వాళ్ళు లవ్ చేసిన అమ్మాయి రేపు కలుద్దామని చెప్పిందంట. అందుకే రేపు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి లవ్ లెటర్ రాస్తున్నాడు. ఇంతకీ ఆ అమ్మాయికి వీడంటే ఇష్టమేనంటనా? ఇష్టమేనంట. ఫేస్బుక్, వాట్సాప్ చాటింగ్లో లవ్ చేసుకున్నారంట.
హాయ్, నా పేరు అభిషేక్. ఇప్పుడు మీరు చూస్తున్న అతను నా ఫ్రెండ్. వాడు ఇప్పుడు వెయిట్ చేస్తుంది వాడు ప్రేమించిన అమ్మాయి కోసం. వాడు మాత్రమే కాదు, వాడితో పాటు నేను, నా ఇంకో ఫ్రెండ్ మేమిద్దరం వెయిట్ చేస్తున్నాం. ఆ అమ్మాయి ఎప్పుడు వస్తుంది, ఆ అమ్మాయికి వీడు ఎప్పుడు ప్రపోజ్ చేస్తాడు, ఎప్పుడు వాడి లవ్ సక్సెస్ అవుతుంది అని నేను నా ఫ్రెండ్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నేను మాత్రమే కాదు, అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను, నా ఫ్రెండ్ కూడా. ఇప్పుడు టైం 2 దాటింది, కానీ ఆ అమ్మాయి ఇంకా రాలేదు. చూద్దాం ఆ అమ్మాయి ఎప్పుడు వస్తుందో. హలో, చెప్పరా. అదేరా నిన్న చెప్పాక దర్శిత్ గారి లవ్ గురించి. ఆ అమ్మాయి కోసం వెయిటింగ్, ఇంకా రాలేదు. ఓకే, బాయ్. అరే రిషిత్, చీకటి పడుతుందా? అమ్మాయి వచ్చేలా లేదు, వెళ్దాం పదా. రే, ఇంతసేపు వెయిట్ చేశాం కదా, కాసేపు వెయిట్ చేయండిరా, వెళ్ళిపోదాం. రే, పొద్దుటి నుండి వెయిట్ చేస్తున్నా, అమ్మాయి ఇంకా రాలేదు. అసలు నువ్వు అంటే ఇష్టం ఉందో లేదో, లేదా ఏదైనా ప్రాబ్లం వల్ల అమ్మాయి రాలేకపోయింది. పదరా వెళ్దాము. రే, అలా అనుకురా, ఆ అమ్మాయి కూడా నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పింది. రే, మీ ఇద్దరు పక్కకు రండి, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంట్రా విషయం? పక్కకు రండి రా, చెప్తాను. ఏంటో చెప్పురా. రే, వాడు ప్రేమిస్తున్న అమ్మాయి మా ఫ్రెండ్కి ప్రపోజ్ చేసింది. వాడికి ఈ విషయం ఎలా చెప్పాలో తెలియటం లేదు. రే, ఏం బాధపడుకురా. ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి. రే, అమ్మాయిలంతా ఇంతేరా, వాళ్ళకి కావాల్సింది మనీ, మనుషులు కాదు. వదరా వెళ్దాము. ప్రేమ అనేది ఒక తెలియని అనుభూతి. ప్రేమకు వయసు లేదు, అది ఎలాగైనా ఎవరితో అయినా పుడుతుంది. కానీ ఏ వయసులో చేయవలసిన పని ఆ వయసులో చేయాలి. చదువుకోవాల్సిన వయసులో చదువుకోవాలి, ప్రేమించాల్సిన వయసులో ప్రేమించాలి. వ్యాలంటైన్స్ డే రోజున ఎంతోమంది లవ్ ప్రపోజ్ చేసుకుంటారు, కానీ కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. లవ్లో ఫెయిల్ అయ్యామని అలాగే కూర్చుంటే ఏదీ సాధించలేం. లవ్లో ఫెయిల్ అయితే లైఫ్లో ఫెయిల్ అయినట్టు కాదు. ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, ప్రేమే జీవితం కాదు. చదువుకొని ఒక మంచి స్థాయిలో ఉంటే మనకు కావలసినవన్నీ అవే వస్తాయి. నేటి నవయువత ఆకర్షణని ప్రేమ అనుకొని మోసపోతున్నారు. నిజమైన ప్రేమలో మోసం ఉండదు, ఎదురుచూపు ఉంటుంది. ఆ ఎదురుచూపులో ఓ తీపి అనుభూతి ఉంటుంది. ఆ తీపి అనుభూతితో జీవితాంతం బ్రతికేయచ్చు. కొన్ని సందర్భాలలో మనం ప్రేమించిన వారికంటే మనల్ని ప్రేమించే వారితో కలిసి ఉండడం బాగుంటుంది. ఇవన్నీ రొటీన్ డైలాగ్సే కావచ్చు, కానీ వాస్తవాలు. ప్రేమలో ఫెయిల్ అయిన ప్రతి అమ్మాయి అబ్బాయికి ఈ మా చిన్ని లఘు చిత్రం అంకితం.